బాహుబలి 2 ఇండియన్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేయడంతో రాజమౌళి కాస్త గీత దాటి మాట్లాడేస్తున్నాడని అతను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. శివగామి పాత్రకి శ్రీదేవిని తీసుకోకపోవడం తమ అదృష్టం అంటూ అంతటి నటిపై చీప్ కామెంట్ చేశాడు. అలాగే రికార్డుల పిచ్చికి తాను వ్యతిరేకమని చెప్పుకోవడానికి అల్లు అరవింద్పై బురద జల్లాడు. మగధీర 100 రోజులు ఆడిన సెంటర్ల కంటే ఎక్కువ వేశారని, అది తనను బాధించడం వల్ల 100 రోజుల వేడుకకు కూడా రాలేకపోయానని రాజమౌళి తనలోని సున్నిత కోణాన్ని ఆవిష్కరించుకున్నాడు. అన్నిట్లో నిజాయితీగా ఉండేవాళ్లు ఇలాంటి నీతి వాక్యాలు వల్లించినా బాగానే ఉంటుంది. కానీ కాపీ మాస్టర్గా పేరుపడ్డ రాజమౌళి ఇలాంటి మాటలు చెప్పడం హాస్యాస్పదమని సోషల్ మీడియాలో, సినిమా ఫోరమ్స్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మగధీర సినిమాలో ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లోని షాట్లు యథాతథంగా కాపీ కొట్టిన రాజమౌళి అంతకుముందు సాయి, ఛత్రపతి, విక్రమార్కుడు తదితర చిత్రాల్లోనూ తన కాపీ టాక్టిక్స్ చూపించాడు. మర్యాదరామన్ సినిమానైతే పూర్తిగా అవర్ హాస్పిటాలిటీ నుంచి కాపీ కొట్టి తమ సొంత తెలివిగా మార్కెట్ చేసుకున్నారు. ఈగా చిత్రం కాన్సెప్ట్ దగ్గర నుంచి సీన్ల వరకు చాలా వాటి నుంచి కాపీ కొట్టారు. బాహుబలిలో కూడా కాపీ సీన్లు, షాట్లు చాలానే ఉన్నాయి. తన కింద ఇంత నలుపు పెట్టుకుని ఒక అగ్ర నిర్మాతపై ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్గా చేయడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు చాలామంది సంధిస్తున్న ప్రశ్న. సెంటర్లు పెంచి వేసుకోవడం అనేది అప్పట్లో ఒక పిచ్చి. అభిమానుల ఆనందం కోసం నిర్మాతల ఆబ్లిగేషన్పై అవి వేసేవారు. ఆ సంగతి అందరికీ తెలిసిన సంగతే అయినప్పటికీ దాన్ని భూతద్దంలో చూపించి అల్లు అరవింద్ని బ్యాడ్ లైట్లో చూపించడం రాజమౌళికి ఎంతవరకు సబబు? తాను తన అన్న కీరవాణి చేసే మేధోచౌర్యం కంటే ఇది పెద్ద అఫెన్సా? ఈ రికార్డుల వల్ల ఎవరికి నష్టం ఉండదు, కానీ అవతలవాడి క్రియేటివిటీని దొంగలించడం కరెక్టా మరి అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.